వెల్కమ్ టు ఏపీ న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం పురస్కరించుకొని స్థానిక ఆర్ఆర్బీహెచ్ఆర్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. బంగారమ్మ రావి చెట్టు సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ కేశవరావు మాట్లాడుతూ ఎక్కువ శాతం యువత వ్యసన పరులుగా మారుతున్నారని, దీనివల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని అన్నారు. నేటి కాలంలో జరిగే అన్ని విషయ సంఘటనలు మద్యం మాదక ద్రవ్యాలే ప్రధాన కారణం కనిపిస్తున్నాయని అన్నారు. మద్యం మాదక ద్రవ్యాలు అతి తక్కువ వయసులో యువత అనేక రకాల అనారోగ్య సమస్యలతో మంచం బారిన పడుతుందని అన్నారు. మద్యం మాదక ద్రవ్యాలు లాంటి పెనుభూతాలను ఎవరి జీవితంలోకి రానివ్వకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు డాక్టర్ ఎన్ సూర్యనారాయణ, కరణం శ్రీనివాస్, పిల్లి శ్రీను, జన విజ్ఞాన వేదిక నాయకులు కె అప్పారావు, పలువురు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. గట్టిగా ఆరోగ్యం ముందు మత్తు వద్దు, మత్తు వద్దు, మనకి క్షమించడం, మనకి క్షమించడం, ఎంజాయ్ వద్దు, ఎంజాయ్ వద్దు, ఎంజాయ్ వద్దు. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యు సార్. ఈనాడు జూన్ 26 ప్రపంచ మత్తు పదార్థాల వినియోగ వ్యతిరేక దినంగా మరి మన ఐక్యరాజ్య సమితి గుర్తించబడింది. ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రజలు మత్తు పదార్థాలకు బానిసలై వాళ్ళ యొక్క కుటుంబాలను నాశనం చేస్తూ వాళ్ళు సర్వనాశనం అయిపోతున్నారు. మరి ఆ మత్తు పదార్థాలు గంజాయి, పెథడ్రిన్, బ్రౌన్ షుగరు, ఎల్ఎస్డి అనే రకరకాల పేర్లతో ఈ మత్తు పదార్థాలు యువతను నిర్వీర్యం చేస్తున్నాయి. మా కాలేజీ గేటుకి వెనక ముందు వైపునే ఒక గంజాయి అమ్మేటువంటి షాప్ ఉంటే వాళ్ళతో దెబ్బలాడ షాప్ తీయించేసి మా ఈశాన్య గేట్ కాలేజీ ఈశాన్య గేట్ అని అటువైపు మార్చడం జరిగింది. మరి తెలిసి తెలియని వయసులో ఈ మత్తు పానీయాలకి, మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత సర్వనాశనం అవుతున్నారు. మరి యువతను చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కళాశాల ప్రిన్సిపాల్ గా మరియు సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిగా నేను మా పిల్లలకి మా ఎన్ఎస్ఎస్ సహాయంతో, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అయిన కాశీ విశ్వనాథం, బుల్లిప్రసాద్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ సహాయంతో అన్ని రకాల చైతన్య కార్యక్రమాలను మేము కండక్ట్ చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ సమాజానికి మా వంతు సహాయం చేస్తున్నాం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా కళాశాలలో నుండి ఈ మాదక ద్రవ్యానికి వ్యతిరేకంగా, మత్తు పానీయాల వినియోగానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తూ ఊరేగింపుగా ప్రజలను చైతన్యవంతం చేసి ఈ ఉప్పాడ బస్ స్టాండ్ లో మానవహారంగా ఏర్పడి మా యొక్క ఆలోచనని మాదక ద్రవ్యాల వినియోగంలో వినియోగించకుండా ప్రజలను ఎలా చైతన్యవంతం చేయాలో మా ఆలోచనను తెలియజేశాము. దీనికి సహకరించిన ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.